ఈరోజు దేవుని మాట లూకా శుభవార్త 14వ అధ్యాయము 1వ వచనము చివరిలో ఇలాగ వ్రాయబడింది. ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. ఎవరో కనిపెడుతున్నారు అని ఆలోచన చేస్తే పరిసయ్యులు యేసుక్రీస్తు అని కనిపెడుతున్నారు. ఎందుకు అనగా మరి ఈరోజు విశ్రాంతి దినమందు కదా, విశ్రాంతి దినమందు ఏ పని చేయకూడదట. విశ్రాంతి దినమందు ఏ పని చేయకూడదు, కరెక్టే, ధర్మశాస్త్రం ప్రకారము ఏ పని చేయకూడదని ఉంది. కానీ ఏ మంచి పని చేయకూడదని లేదు అక్కడ. ఏ మంచి పని చేయకూడదని లేదు, ఏ పని చేయకూడదు అంతే. అక్కడ జలంధర రోగం గలటువంటి వ్యక్తి రోగంతో పడి బాధపడుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నారు. అయితే స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నటువంటి సమయంలో ఈయన ఎలా స్వస్థపరుస్తారో చూద్దాము. ఈరోజు విశ్రాంతి దినమందు కదా, ఈరోజు ఏ పని చేయకూడదు కదా, కనుక స్వస్థపరచకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారు చూడండి, ధర్మశాస్త్రం బాగానే చెప్తుంది, ఏ పని చేయకూడదని చెప్పింది. కానీ మరి ఎలాంటి పడిపోయినటువంటి వారిని లేవదీయొద్దని చెప్పలేదు. పడిపోయినటువంటి ఆ యొక్క గొర్రెని కానీ, గుంటలో పడిపోయినటువంటి గొర్రె పిల్లని కానీ లేవనెత్తకుండా ఉండమని చెప్పలేదు. అర్థమవుతుందా? లేవనెత్తాలి. దేవుడు మంచి పని చేయమని చెప్తాడు, కానీ చెడు పని ఎప్పుడు కూడా చేయమని చెప్పడు. కానీ వారికి జ్ఞానం ఎక్కువైపోయింది కదా, తెలివితేటలు ఎక్కువైపోతే వాక్యాన్ని కూడా వారికి అనుకూలంగా మలుచుకుంటారు. ఈ రోజు కూడా ఉన్నారమ్మో. ఈ రోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తా ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుని ఈయన ఏం చేస్తాడో చూద్దాం, ఈయన ఎలా నడుచుకుంటాడో చూద్దాం, ఈయన మనకు చెప్తున్నాడు అని వ్యతిరేకంగా ఆలోచన చేసేటువంటి సహోదరి మనులు చాలా మంది లోకంలో తిరుగులాడుచున్నారమ్మా. సహోదరుల జాగ్రత్తగా, అలాంటి గుంపులు ఎంత మాత్రం ఉండొద్దమ్మా. తల్లి, సహోదరుడా, ఎంత మాత్రం స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో చూడటానికి వాళ్ళ ప్రయత్నం చేశారు. ఈరోజు సేవకుడు ఏం చేస్తా ఉన్నాడా అని చూడడానికి అనేక మంది విశ్వాసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రభువు చెప్తున్నటువంటి మాటను మాత్రమే దృష్టి పెట్టండి. నీ సేవకుడు నోట ఉంచినటువంటి మాటని లక్ష్య పెట్టు. ప్రభు ఉంచినటువంటి మాటను లక్ష్య పెట్టు. తప్పనిసరిగా నువ్వు లక్ష్యాన్ని చేరుకుంటావు. నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలంటే ఆయన మాట మీద లక్ష్యం పెట్టాలి. నువ్వు ఆయన మాట మీద లక్ష్యం పెట్టకపోతే నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలన్న సంగతిని నువ్వు గ్రహించు. దేవునికి అద్భుతమైన ఆత్మశక్తిని పొందుకుంటావు. ఈ పునరుద్ధాన దినమందు నీతో ప్రత్యేకంగా మాట్లాడినటువంటి ఈ మాటను బట్టి నీవు కనిపెట్టేవాడిగా కాదు, కానీ నిన్ను నీవు మోకరించి ప్రభు కొరకు కనిపెట్టేవారుగా, ప్రభు యొక్క మాట కొరకు కనిపెట్టేవారుగా ఉండాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. దేవా, నా ఈ బిడ్డలందరూ దీవించండి, ఆశీర్వదించండి. వారి పట్ల కృప చూపించి సహాయం అనుగ్రహించండి.